హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అండర్ 5000లో బెస్ట్ బడ్జెట్ వాచెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వాచెస్ అనేటివి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయి. ఇవి ఆల్ ఇన్ వన్ వాచెస్ అని చెప్పొచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వాచ్ వచ్చేసి గియర్డనో నుంచి మల్టీ ఫంక్షన్ వాచ్. ఇది మనకు అమెజాన్ నుంచి వెళ్ళి 5450కి వచ్చేసింది. ఇది మనకు బడ్జెట్లో ఉంది. సో దీన్ని డిజైన్ ఎలా చేశారంటే రిచర్డ్ మిల్లే ఉంటుంది కదా, ఒరిజినల్ రిచర్డ్ మిల్లేని దీన్ని కాపీ చేసి చేశారు. సో ఒరిజినల్ రిచర్డ్ మిల్లే వాచ్ అయితే మినిమం 1 to 3 crores ఉంటుంది. సో ఈ వాచ్ అనేది మనకు మన హీరో అయిన రామ్ చరణ్ సార్ అన్న దగ్గర ఈ వాచ్ అనేది ఉంది. సో సేమ్ దానిలాగే ఉంటుంది ఈ వాచ్ కూడా. సో ఇది మీకు మంచి లుక్ని ప్రొవైడింగ్ చేస్తుంది. సో ఒక రిచ్ లగ్జరీ లుక్ను కూడా ఇది ప్రొవైడింగ్ చేస్తుంది. సో వీలైతే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక రెండో వాచ్ వచ్చేసి క్యాషియో టిఫానీ బ్లూ ఎంటీపీ 13 2D వాచ్. ఇది మనకు అమెజాన్ నుంచి వెళ్ళి 3500కి వచ్చేస్తుంది. సో ఇది బెస్ట్ బడ్జెట్ వాచెస్ అని చెప్పొచ్చు. సో ఈ వాచ్ అనేది మనకు ఒక ఓల్డ్ మనీ రెట్రో వైబ్ని మనకు ప్రొవైడింగ్ చేస్తుంది. సో అప్పట్లో ఈ వాచ్ మనకు మంచి వైబ్ని ఇచ్చేది. సో అందుకే అప్పటి నుంచి బెస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. సో ఇది మనకు అండర్ 5000లో బెస్ట్ వాచెస్ అని చెప్పొచ్చు. ఇది వీలైతే తీసుకోండి. బెస్ట్ బడ్జెట్ ఫర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు ఈ వాచ్. ఇక మూడో వాచ్ వచ్చేసి కార్లింగ్ స్టన్ యాంగిల్ వాచ్. ఇది మనకు అమెజాన్ నుంచి వెళ్ళి 1700కి వచ్చేస్తుంది. సో ఇది ఒక బెస్ట్ బడ్జెట్ వాచెస్ అని చెప్పొచ్చు. ఇది కొంచెం రోలెక్స్ని ఇన్స్పైర్ అయ్యి డమ్మీగా చేశారు. సో దీని లుక్కి మాత్రం ఏమాత్రం తగ్గదు, దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఒక రోలెక్స్ వాచ్కి ఎలా దాన్ని ఈ ఎలిమెంట్స్ని ఎలా డిజైన్ చేస్తారో దీనికి కూడా అలాంటి ఎలిమెంట్స్ని డిజైన్ చేశారు. ఇది ఒక బెస్ట్ బడ్జెట్ వాచెస్ అని చెప్పచ్చు. ఇది అండర్ 1700లో ది బెస్ట్ వాచెస్ అని చెప్పచ్చు. నాకైతే బెస్ట్ వన్ అని చెప్తా నేనైతే. ఇక మూడోది వచ్చేసి సెల్వి. సో సెల్వి అనేది ఒక ఇండియన్ బేస్డ్ కంపెనీ అని చెప్పచ్చు. సో ఇందులో మంచి జ్యువెలరీస్ ఉంటాయి, అలాగే వాచెస్ కూడా ఉంటాయి. సో సెల్వి అనేది ఒక బెస్ట్ బడ్జెట్ ఇండియన్ హోమ్ గ్రౌండ్ బ్రాండ్గా చెప్తుంటారు. సో సెల్విలో బెస్ట్ వాచెస్ అని చెప్పొచ్చు ఇది. సో సెల్వి కంపెనీ నుంచి యాంగిల్ లెదర్ వాచ్. ఇది మనకు వాటర్ అసిస్టెంట్స్ కూడా కలిగి ఉంది. ఇది మనకు 1500లో బెస్ట్ బడ్జెట్లో ఉంది. దీన్ని చూస్తే మనకు ఫిటెక్ ఫిలిప్ టైప్లో ఇది ఉంది. ఫిటెక్ ఫిలిప్ ఒక మంచి రిచ్ రిచ్ వాచ్ అని చెప్పచ్చు. అది మనకు 2 crores దాకా ఉంటుంది. సో ఇది మనకు దాన్ని ఇన్స్పైర్ అయ్యి దీన్ని చేశారు. ఇది మనకు అండర్ 1500లో వచ్చేస్తుంది. సో ఇది బెస్ట్ బడ్జెట్ వాచ్ అని చెప్పచ్చు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి బర్లో మిలానో. ఇది మనకు స్టైన్లెస్ స్టీల్ వాచ్. ఇది మనకు అమెజాన్ నుంచి వెళ్ళి 2900కి వచ్చేస్తుంది. సో ఇది కూడా బెస్ట్ బడ్జెట్ అని వాచెస్ అని చెప్పచ్చు. ఇది మనకు రోలెక్స్ టైపులో ఉంటుంది ఈ వాచ్ కూడా. సో ఇది బెస్ట్ బడ్జెట్లో ఉంది, వీలైతే ఒకసారి చూడండి. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి సిటిజన్ స్టీన్లెస్ వాచ్. ఇది మనకు అమెజాన్ నుంచి వెళ్ళి 8000కి వచ్చేస్తుంది. సో ఇది మీరు 5000 అని 8000కి వచ్చేస్తుంది. ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, కానీ సిటిజన్ వాచ్ గురించి మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వాచ్ను తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఒక మంచి వాచ్ అని చెప్పచ్చు. సిటిజన్ వాచ్ అనేది ఈ ప్రజల్లో చాలా మంచి నమ్మకమైన వాచ్ అని చెప్పచ్చు. ఇది ఎప్పటి నుంచో ఉన్న వాచ్. సో దీనికి మంచి క్రేజ్ ఉంటుంది. కాబట్టి వీలైతే మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు. సిటిజన్ అనేది ఒక మంచి వాచ్ అని చెప్పచ్చు. టైటాన్ యాంగిల్ వాచ్. ఇది మనకు అమెజాన్ నుంచి వెళ్ళి 4900 రూపీస్కి వచ్చేస్తుంది. ఇది బెస్ట్ బడ్జెట్ అని చెప్పొచ్చు. టైటాన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో ఇది ఒక నమ్మకమైన బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఒక మంచి బ్రాండ్. సో వీలైతే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఎయిత్ వన్ వచ్చేసి సొనాటా. సో సొనాటా అనేది మన తాతల కాలం నుండి కూడా ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. సొనాటా అనేది ఒక మంచి బడ్జెట్ వాచెస్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఇది మనకు సొనాటా నుంచి లెదర్ వాచ్. ఇది మనకు అమెజాన్ నుంచి 2945కి వచ్చేస్తుంది. సో బెస్ట్ బడ్జెట్లో ఉంది. సో ఒక బ్లాక్ లెదర్ వాచ్ అనేది మనం ఎలాంటి అవుట్ఫిట్ వేసినా కానీ ఫుల్ ఆఫ్ చేయొచ్చు. సో కాబట్టి మీరు కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి.